Go to seventh question. Seventh question ఏమి ఇచ్చాడు? Here it is given C bar and D bar be vectors such that magnitude of C bar plus D bar is given √29 and ఒక కండిషన్ ఇచ్చాడు, క్రాస్ ప్రొడక్ట్ కండిషన్. λ1 λ2 సంథింగ్ λ1 greater than are the possible values of this expression. Then ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ అనేది సర్కిల్ రిప్రజెంట్ చేస్తుంది. Then what is the value of k, right? Now, how to solve this question? So first of all, there are two parts of the question. One is vectors and another is then coordinate geometry question. Now, first coming to the vectors question, it is given that C bar cross this condition is given, right? So here this vector and this vector are same. Let me take 2i cap plus 3j cap plus 4k cap as some p bar. So as per the condition, C bar cross P bar equals to P bar cross D bar. Now take it to one side. If ఎప్పుడైనా మనకి ఇలాంటి కండిషన్ ఇచ్చినప్పుడు మొత్తాన్ని ఒక సైడ్ పట్టుకుపోండి. సో టేక్ ఇట్ టు వన్ సైడ్. వాట్ యు ఆర్ గెటింగ్? C bar cross P bar I will write plus D bar cross P bar. Right? రాజు కదా అట్లా. Now C bar plus D bar cross P bar is 0 bar. So cross product of two vectors are 0. Definitely C bar plus D bar should be parallel to P bar, right? So whenever there is a parallel condition, I can write as C bar plus D bar as some lambda P bar, right? So now as already another condition is given, magnitude of C bar plus D bar is √29. So magnitude of C bar plus D bar √29 ఇచ్చాడు కాబట్టి సో magnitude అప్లై చేద్దాం. magnitude of C bar plus దీనికి magnitude అప్లై చేస్తే modulus of lambda P bar, right? So modulus of lambda P bar అంటే mod lambda into modulus of P bar. P bar is this one. So modulus of P bar is root of 4 plus 9 plus 16, which is nothing but √29. సో కరెక్ట్ గా క్యాన్సిల్ అయ్యేటట్టు ఇచ్చాడు మనకి. సో ఇది √29, ఇది కూడా √29 ఇచ్చాడు కాబట్టి దిస్ వన్ విల్ క్యాన్సిల్. మోడ్యులస్ ఆఫ్ లాంబ్డా ఇస్ 1, లాంబ్డా ఈక్వల్స్ టు +or-1. అయితే మనకి ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ λ1 λ2 ఆర్ ద వాల్యూస్ విచ్ ఆర్ పాసిబుల్ ఫర్ దిస్ డాట్ ప్రొడక్ట్. అయితే C బార్ ప్లస్ D బార్ డాట్ ఏమి ఇచ్చాడమ్మా? -7 + 2 3, -7, 2, 3. C బార్ ప్లస్ D బార్ అంటే మనం ఆల్రెడీ అనుకున్నాంగా లాంబ్డా P బార్. P బార్ అంటే 2, 3, 4. సో ఇక్కడ ఇలా రాసుకోండి. సో క్వశ్చన్ చేసేటప్పుడు ఇట్లా రాసేసుకోండి. ఐ క్యాప్లు జే క్యాప్లు రాసుకోండి. ఇట్ ఇస్ వేస్ట్ ఆఫ్ టైం. డైరెక్ట్లీ యూ కెన్ రైట్ లైక్ దిస్. సో లాంబ్డా టైమ్స్, సో 2 into minus this one, -14 plus 6 plus 2. This is the dot product. Now you got 4 lambda. 18 minus 14, 4 lambda. So, but lambda we have already got +or-1. That means the possible values of this expression is either -4 or +4. ఇక్కడ మనకి క్లియర్ గా కండిషన్ ఇచ్చాడు. λ1 λ2 ఆర్ టూ పాసిబిలిటీస్. λ1 అనేది ఏం తీసుకోవాలి? రెండిట్లో ఏది ఎక్కువ ఉంటే అది తీసుకోవాలి. λ2 తక్కువ ఉన్నది తీసుకోవాలి. సో ఇక్కడ మనకు వచ్చిన టూ పాసిబిలిటీస్ ఇవి. సో క్లియర్లీ λ1 is 4, λ2 is -4. నౌ క్వశ్చన్ అక్కడతో అయిపోయిందంటే లేదు, ఇంకా ఉంది క్వశ్చన్. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఈ పర్టిక్యులర్ ఈక్వేషన్ అనేది మనకి సర్కిల్ రిప్రజెంట్ చేస్తే k వాల్యూ ఎంత? సో దానికోసం సో ఇక్కడ ఈక్వేషన్ తీసుకుందాం, సబ్స్టిట్యూట్ చేద్దాం, వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేసుకుందాం. హియర్ సో k² x² ప్లస్ k² -5k λ1 కాబట్టి +4 తీసుకోండి xy ప్లస్ 3k ప్లస్ λ2 అంటే -4 కాబట్టి 3k -2 y² -8x ప్లస్ 12y -4 = 0. సో సర్కిల్ కావాలి అంటే కోఫిషియంట్ ఆఫ్ xy 0 కావాలి, కోఫిషియంట్ ఆఫ్ x² అనేది కోఫిషియంట్ ఆఫ్ y² కి ఈక్వల్ కావాలి. సో ఆల్రెడీ నేర్చుకున్నాం కాబట్టి ఇది xy 0 అంటే k² -5k + 4 షుడ్ బి 0. సో ఫ్యాక్టరైజింగ్ ఇట్ k + 4 k - 4
into k minus 1 equals to 0. So k is 1 or 4. అయితే ఆప్షన్స్ చూసుకుంటే మనకి 1 ఉంది 4 ఉంది. మరి రెండిట్లో డిసైడ్ చేయాలంటే ఇంకో కండిషన్ కూడా ఉందిగా, అది కూడా అప్లై చేద్దాం. సో కోషియంట్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ఇస్ కే స్క్వేర్, కోషియంట్ ఆఫ్ వై స్క్వేర్ ఇస్ 3k minus 2. సో ఈ రెండు కండిషన్స్ సాటిస్ఫై కావాలి అంటే minus 3k plus 2 equals to 0. I can write k minus 1 into k minus 2 equals to 0. So what we got, k is equals to 1 or 2. So ఈ రెండు simultaneous గా satisfy అయ్యే కండిషన్ ఏంటి ఉందమ్మా? So k is definitely 1. So that's how we can decide between those two values. So the answer is 1. Done.